మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క పురుషులకి ఒక వరం లాంటిది. ఈ మొక్క ఎంత శక్తివంతమైందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి చుట్టూ ఉన్న ప్రకృతి ఒక అద్భుతమైన నిధి వంటిది. మనం ప్రతిరోజు ఎన్నో రకాల మొక్కలను, చెట్లను చూస్తూ ఉంటాం. కానీ వాటిలో దాగి ఉన్న అసలైన రహస్యాలు, ఆకులు మరియు కొమ్మల్లో ఉండే ఔషధ గుణాలు మనకు తెలియవు. భారతదేశం అంటేనే ఆయుర్వేదానికి పుట్టినిల్లు. ఇక్కడ పెరిగే ప్రతి గడ్డి పరకలోనూ ఏదో ఒక రోగాన్ని నయం చేసే శక్తి దాగి ఉంటుంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ఒక రకంగా చెప్పాలంటే పురుషుల పాలిట ఇది ఒక గొప్ప వరప్రసాదమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారం లేక, పని ఒత్తిడి వల్ల శరీరంలో శక్తిని కోల్పోతున్న వారికి, త్వరగా అలసిపోతున్న వారికి ఈ మొక్క ఒక సంజీవనిలా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ముసలితనంలో కూడా యవ్వనంలో ఉండే అంత ఉత్సాహాన్ని, బలాన్ని ఈ మొక్క ప్రసాదించగలదు. ఎటువంటి ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ భయం లేకుండా ప్రకృతి సిద్ధంగా మనం కోల్పోయిన శక్తిని మళ్ళీ తిరిగి పొందవచ్చు. ఈ మొక్కను తెలుగులో ఎక్కువగా లొట్టపీసు చెట్టు అని పిలుస్తారు. అయితే ప్రాంతాన్ని బట్టి దీనికి లొట్టపీసు వల్లి, గోరింతలత, కలవరం వెల్ల, తూటి చెట్టు, తూడి చెట్టు అని రకరకాల పేర్లున్నాయి. ఈ మొక్కను మీరు ఖచ్చితంగా ఎక్కడో చోట చూసే ఉంటారు. ఎందుకంటే ఇది రోడ్డు పక్కన, కాలువల గట్ల మీద, నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో విరివిగా పెరుగుతుంది. ఇది చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది కాబట్టి చాలామంది దీనిని ఒక పిచ్చి మొక్క అని భావించి పట్టించుకోరు. కానీ దీని వెనుక ఉన్న ఔషధ విలువల గురించి తెలిస్తే మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టరు. ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా ఈ మొక్కను ఇంగ్లీష్లో మార్నింగ్ గ్లోరీ అని పిలుస్తారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ మొక్కకు పూసే పువ్వులు సూర్యోదయ సమయంలో ఎంతో అందంగా వికసించి సూర్యుడు అస్తమించే సమయానికి ముడుచుకుపోతాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇవి తెలుపు, నీలం, గులాబీ మరియు ఊదా రంగుల్లో ట్రంపెట్ ఆకారంలో కనిపిస్తూ కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం దీనిని సేమలత లేదా అడవి బెల అని కూడా అంటారు. హిందీలో దీనిని బేసర్మీ పౌధా అని పిలుస్తారు. దీనికి ఆ పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. బేసర్మీ అంటే సిగ్గులేనిది అని అర్థం. అంటే ఈ మొక్కను మీరు ఎక్కడ పీకేసినా, కాల్చేసినా లేదా నరికేసినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. ఇది ఎంత మొండి మొక్క అంటే నీరు లేకపోయినా, ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా తన ఉనికిని చాటుకుంటూ పచ్చగా పెరుగుతుంది. ఈ మొక్కలోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే ఈ మొక్కలోని ఆకును గాని, కొమ్మను గాని తుంచినప్పుడు తెల్లటి పాలు వస్తాయి. ఈ పాలు చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేసినప్పటికీ వీటిని జంతువులు తింటే మాత్రం అవి పిచ్చిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందుకే పశువులు కూడా ఈ మొక్క దరిదాపులకు వెళ్ళవు. విషపూరితమైన లక్షణాలున్నప్పటికీ ఆయుర్వేదంలో దీనిని సరైన పద్ధతిలో శుద్ధి చేసి వాడితే అది అమృతంలా మారి ఎన్నో మొండి వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా పురుషుల విషయంలో ఈ మొక్క చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాహార లోపం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీనివల్ల దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్లో దొరికే వయాగ్రా వంటి రసాయన మాత్రలు వాడటం వల్ల గుండె సమస్యలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మన లొట్టపీసు చెట్టుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగానే మీ శక్తిని పెంచుకోవచ్చు. దీనికోసం ఈ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి ఆవ నూనెలో వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఆ ఆకులు మెత్తబడిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ ఆకులను పురుషులు తమ రహస్య అవయవంపై ఉంచి ఒక గుడ్డతో కట్టుకోవాలి. ఇలా వరుసగా 10 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఆ భాగంలో రక్త ప్రసరణ అద్భుతంగా పెరుగుతుంది. కండరాలు దృఢంగా మారి కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. ముసలితనంలో కూడా యవ్వనంలో ఉండేంత ఉత్సాహం మీ సొంతమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ చికిత్స కేవలం బాహ్యంగా చేసేది మాత్రమే. పొరపాటును కూడా ఈ మొక్క రసాన్ని గాని, పాలను గాని త్రాగకూడదు. కేవలం పురుషుల శక్తి పెంచడమే కాకుండా శరీరంలో వచ్చే ఇతర సమస్యలకు కూడా ఇది చక్కని పరిష్కారం చూపుతుంది.
ఉదాహరణకు మీకు శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా గడ్డలు కనిపిస్తే ఈ లొట్టపీసు ఆకులను నూరి ఆ పేస్టును వాపు ఉన్న చోట పట్టులా వేయాలి. ఇలా చేయడం వల్ల వాపులు త్వరగా కరిగిపోతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆకులను ఆవ నూనెతో వేడి చేసి నొప్పి ఉన్న చోట కట్టుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా విషపురుగు కుట్టినా లేదా ఏదైనా ముళ్ళు గుచ్చుకుని లోపలే ఉండిపోయినా ఈ మొక్క కొమ్మను విరిచి అందులో నుండి వచ్చే పాలను ఆ గాయంపై వేస్తారు. ఆ పాలు విషాన్ని గుంజేయడమే కాకుండా లోపల ఉన్న ముళ్ళును కూడా బయటకు వచ్చేలా చేస్తాయి. చర్మ వ్యాధుల విషయంలో కూడా ఇది ఒక మొండి మందు. గజ్జి, తామర లేదా మొండి ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని లేదా పాలను పైన రాస్తే అతి త్వరగా ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే చర్మంపై రాసినప్పుడు కొంత మంటగా అనిపించవచ్చు, కానీ ఆ మంట తగ్గిన తర్వాత చర్మం మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. దంత సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ మొక్క ఒక వరమే. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం కారడం లేదా పంటి నొప్పి వేధిస్తుంటే ఈ మొక్క యొక్క లేత కొమ్మను వేప పుల్లలాగా బ్రష్ చేయడానికి వాడుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కొమ్మలోని పాలు నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల పళ్లలోని బ్యాక్టీరియా నశించి పళ్ళు వజ్రంలా మెరుస్తాయి. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలకు, అంటే ఎముకలు విరిగినప్పుడు లేదా హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అయినప్పుడు ఆ నొప్పిని తగ్గించడానికి ఈ ఆకుల పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. విరిగిన ఎముక అతుక్కోవడానికి కావలసిన ఉష్ణాన్ని, శక్తిని ఈ మొక్క అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు దీనిని తమ ఆయుర్వేద గ్రంథాలలో భద్రపరిచారు. గుజరాత్లో దీనిని బేధా అని, బీహార్లో అమర్లత అని, ఛత్తీస్గఢ్లో నిర్లజ్జ అని, ఇలా దేశవ్యాప్తంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. పేరేదైనా దీని గుణం మాత్రం ఒక్కటి, అదే రక్షణ. మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం గౌరవించాలి. మొక్కలలో ప్రాణం ఉంటుందని, అవి మనకు సహాయం చేస్తాయని నమ్మాలి. ఈ లొట్టపీసు చెట్టు మనకు కేవలం ఒక మొక్కలా కాకుండా ఒక ఆయుర్వేద వైద్యునిలా కనిపిస్తుంది. అయితే ఆధునిక కాలంలో మనం ప్రతిదానికి డాక్టర్ల దగ్గరకు పరిగెడుతున్నాం. చిన్న తలనొప్పి వచ్చినా మాత్ర వేసుకుంటున్నాం. కానీ ఆ మాత్రలు మన కిడ్నీలపై, కాలేయంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఆలోచించడం లేదు. ఇలాంటి సహజ సిద్ధమైన మందులను అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ ఆకులను వాడుతూనే పౌష్టికాహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యం. డ్రై ఫ్రూట్స్, పాలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఈ లొట్టపీసు ఆకుల చికిత్సను అనుసరిస్తే మీలో వచ్చే మార్పును ఎవ్వరూ ఆపలేరు. ఈ మొక్క గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది కేవలం మనిషికే కాదు, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది నీటిలోని కాలుష్యాన్ని పీల్చుకుని నీటిని శుద్ధి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది మురికి నీటి కాలువల్లో కూడా ఎంతో ఏపుగా పెరుగుతుంది. అయితే మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏ వస్తువునైనా అతిగా వాడకూడదు. అమృతం కూడా అతి అయితే విషమవుతుంది. ఈ మొక్క విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కేవలం పైన రాసుకోవడానికి, కట్టుకోవడానికి మాత్రమే దీనిని పరిమితం చేయాలి. ఒకవేళ పొరపాటున ఎవరైనా దీనిని తింటే మాత్రం వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. పిల్లలు ఈ మొక్క దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వారి సున్నితమైన చర్మానికి ఈ పాలు తగిలితే బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటేనే ఇది మనకు మేలు చేస్తుంది. మన సంప్రదాయాలు, మన నాటు వైద్యం ఎంతో గొప్పవి. విదేశీయులు సైతం మన దేశానికి వచ్చి ఇక్కడి చెట్ల గురించి, పుట్టల గురించి పరిశోధనలు చేస్తున్నారు. మనం మాత్రం మన కళ్ళ ముందే ఉన్న అద్భుతాలను వదిలేసి రసాయన మందుల వెనుక పరిగెడుతున్నాం. ఇకనైనా మారదాం. ఈ లొట్టపీసు చెట్టు గురించి మీరు తెలుసుకున్న ఈ సమాచారం మీ వరకు మాత్రమే ఉంచుకోకుండా మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది పురుషులు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. అటువంటి వారికి ఈ సహజ చికిత్స ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. కేవలం 10 రోజులు ఓపికగా ఈ పద్ధతిని పాటిస్తే మీ జీవితంలో మళ్లీ వసంతం విరుస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రకృతి ఉద్దేశం. పూర్వం మన తాతల కాలంలో ఇళ్ల చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి కావు. అప్పుడు పైసా ఖర్చు లేకుండా ఇంటికి రక్షణగా ఏం వాడేవారో తెలుసా? ఇదే రబ్బరు చెట్టు కొమ్మల్ని వాడేవారు. దీని కొమ్మను తుంచి ఎక్కడ పాతినా ఇట్టే బతికేస్తుంది. అలా ఇంటి చుట్టూ దీన్ని నాటితే పశువులు కూడా లోపలికి రాని పటిష్టమైన పచ్చటి కంచె తయారయ్యేది. వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద మొదలవుతుంది.
అలా దోమల బెడద ఉన్నవారు మస్కిటో కోయిల్స్ లిక్విడ్స్ వాడి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఈ చెట్టు ఎండిన కర్రలను లేదా ఆకులను తెచ్చి వాటితో ఇంట్లో పొగ వేస్తే చాలు. ఈ పొగ వాసన దోమలకు అసౌకర్యంగా ఉండటం వలన అవి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్లకు సహజమైన ప్రత్యామ్నాయం. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ ముక్కను జంతువులు తినవు, ఎందుకంటే ఇది విషపూరితమైనది. దీని ఆకులు, కాండం, పాలు పొరపాటున కూడా నోట్లోకి వెళ్ళకూడదు. ఇది కేవలం బాహ్య వినియోగానికి, అంటే పైపూతకు మాత్రమే వాడాలి. పల్లెటూళ్లలో పొలం పనులకు వెళ్ళినప్పుడు అనుకోకుండా తేలు కుడితే డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా ఈ మొక్క ఆకును గాని కాండాన్ని గాని తుంచండి. దాని నుంచి తెల్లటి పాలు వస్తాయి. ఆ పాలను తేలు కుట్టిన చోట 2-3 చుక్కలు వేస్తే విష ప్రభావం వెంటనే తగ్గుముఖం పడుతుంది. పాదాల వాపులతో ఇబ్బంది పడేవారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆవనూనెతో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని వాపు ఉన్న చోట రాసి నెమ్మదిగా మర్దనా చేస్తే పాదాల వాపులు తగ్గుతాయి. లొట్టపీసు చెట్లను కాగితం తయారీ పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. ఇక మన రైతు సోదరులకు ఈ రబ్బరు చెట్టు ఒక వరం లాంటిది. వేలకు వేలు ఖర్చు పెట్టుకునే పురుగు మందుల వల్ల నాశనమయ్యే వరి పంటను కాపాడే అద్భుతమైన శక్తి ఈ ముక్క ఆకులకు ఉంది. ముఖ్యంగా వరిని నాశనం చేసే దోమపోటును నివారించడానికి ఇదొక బ్రహ్మాస్త్రం. మరి ఆ కషాయం తయారు చేయడానికి ఏం కావాలంటే రబ్బరు ఆకులు 10 కిలోలు మెత్తగా దంచాలి, దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, దేశీ ఆవు పేడ 2 కిలోలు, డిటర్జెంట్ పొడి 2 చెంచాలు. తయారీ విధానం: ఒక పెద్ద కుండ తీసుకుని అందులో దంచిన రబ్బరు ఆకులు, ఆవు పేడ, ఆవు మూత్రం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ కుండను పొయ్యి మీద పెట్టి ఈ మిశ్రమం సుమారు 7 లీటర్లు అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా చేయడం వల్ల ఆకు, పేడ, మూత్రంలోని ఔషధ గుణాలన్నీ ఆ కషాయంలోకి దిగుతాయి. 7 లీటర్లు అయ్యాక దించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక బట్టతో శుభ్రంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ 7 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అంతే, దోమపోటును తరిమి కొట్టే శక్తివంతమైన సహజ పురుగు మందు రెడీ. 1. ఈ మందును వరి పొలంలో పిచికారీ చేసే ముందు చేలో నీరు లేకుండా చూసుకోవాలి. 2. వరి మొక్కల మొదళ్ళు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 3. ఈ ద్రావణాన్ని తయారు చేశాక కేవలం 2 రోజుల్లోపే వాడేయాలి. చూశారుగా ఫ్రెండ్స్, మనం పిచ్చి ముక్క అని పీకి పారేసే ఈ రబ్బరు చెట్టులో ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో. పురుషులకి మందుగా, దోమల నివారిణిగా, ఔషధంగా, రైతులకు మిత్రుడిగా, ఇలా ఎన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. గనుక ఈ రబ్బరు ముక్కతో ఈ చిట్కాలు పాటించి మంచి ఫలితాలను కొనండి. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన, ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ, ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపులు లేదా కుక్క మొరగటం అనేది దేనికి సంకేతమో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు.
కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకుని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గుళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా
అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.